హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజిగితో అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. సో మేమైతే మాకు దగ్గరలో ఉన్న మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. నిన్న నైట్ మా హస్బెండ్ చూసారనమాట వేటూర్ న్యూస్లో. నేను కూడా యూట్యూబ్లో కూడా చూశాను. 2 సర్పాలు కలిసి ఉన్నవి ఉంటాయి కదా టెంపుల్స్లో, శివాలయంలో, వాటిలో ఆ టెంపుల్స్కి వెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచిది అని అయితే చూసామన్నమాట. సో ఇంకా ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. సో ఇంకా ఈరోజు అయితే కుదిరిందనమాట. విజయనగరం దగ్గర కూడా ఉంటుంది అని మేము విన్నాము. మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది. అక్కడికైతే ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. సో ఎప్పటి నుంచో మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలి, అసలు ఏముంటుందా, ఎలా ఉంటుందా అని చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. సో ఈ రోజుకైతే అయ్యింది. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. మేము వెళ్ళేసరికి నేను రష్ అనుకుంటే మేము రిటర్న్ వచ్చేసరికి అయితే ఇంకా లైన్ చాలా పెద్దగా ఉందన్నమాట. మొత్తం ఆ టెంపుల్లో నేను చూసిందైతే మానసాదేవి అమ్మవారు ప్లస్ శివలింగాలు అండ్ ఈ సర్పాలు కూడా ఉన్నాయి. సో నాకైతే పర్సనల్లీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. మెయిన్ మిక్కీ బాగా సపోర్ట్ చేశాడనమాట. వాడు సపోర్ట్ చేయకపోతే ఎంత ప్రశాంతత గుడిలో ఉన్నా నాకైతే ప్రశాంతంగా ఉండదు. సో మిక్కీ కూడా బాగా సపోర్ట్ చేశాడు. చూసారు కదా, నేను చెప్పినట్టే అక్కడ చూసారా ఎన్ని సర్పాలతోని అవి ఉన్నాయి. నాకు అది పేరు సరిగ్గా తెలియట్లేదు, సో నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా టెంపుల్ చూసారా, ఒక క్యూలా ఉందన్నమాట. దేవుడిని అయితే పీస్ఫుల్గా ఎంతసేపు చూసుకున్నామంటే నియర్లీ ఒక 10 minutes 5 minutes అట్లా అక్కడే అమ్మవారిని చూసుకుంటా ఉండిపోయామన్నమాట. నాకైతే అంత బాగా నచ్చింది. ఇంకా మిక్కీ కూడా చూసారా నమస్తే చేస్తున్నాడు తల్లికి. ఇంకా వెనకాతల అంటే గుడి బ్యాక్ సైడ్ ఇంకా సర్పాలకి మన చేతులతోనే అభిషేకం అన్నీ చేసుకోవచ్చంట. సో మేమైతే మాకు ఫస్ట్ టైం కదా, తెలీదు. మేము చిన్న పాల ప్యాకెట్ తీసుకున్నాము. అది మాకు ఒక్కసారికే సరిపోయింది. చూసారు కదా అక్కడ ఎన్ని ఉన్నాయో. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశాను నేను. అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి సపరేట్గా ఉంటుందేమో అని అటు ఇటు చూస్తే అందరూ అక్కడే కొట్టేస్తున్నారు. ఇంకా మేము కూడా దండం పెట్టుకొని ఇంకా పూజను అయితే కంప్లీట్ చేసేసాము. మిక్కీ కూడా అభిషేకం చేశాడు. వాడికి ఫస్ట్ టైం వెళ్తాం కానీ గుడికి, బట్ మా దగ్గర తీసుకొని పంతులు గారు వాళ్ళే చేస్తారు. సో వాడి చేత్తో వేయించడం నాకు మెమరబుల్గా అనిపిస్తుందని నేను వీడియో కూడా చేశాను అనమాట. నెక్స్ట్ చూడండి, వాడికి ఏం తెలియట్లేదు, ఏమవుతుందా అన్నట్టు చూస్తున్నాడు. ఇంట్లో నేను పూజ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొనే వచ్చాను. లేట్ అవుతుందేమో అని మీరు నా ప్రీవియస్ షార్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ప్రసాదం తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.